హైదరాబాద్ సెక్రటేరియట్లో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం ముగిసింది. దాదాపు 4 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రభుత్వ ప్రాధాన్యతల్ని కలెక్టర్లకు వివరించారు. పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకువెళ్లేలా ప్రజా పాలనా కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గ్యారంటీల్ని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. త్వరలో మిగతా వాటి అమలు కోసం కలెక్టర్ల అభిప్రాయాల్ని తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించనుంది ప్రభుత్వం. గ్రామ సభల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ సమస్యలు పరిష్కారం అవుతాయనే దానిపై అధికారులతో సీఎం రేవంత్ డిస్కస్ చేశారు. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి మీటింగ్ పై మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఈ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? ఇవాళ ఉదయము నుంచి మధ్యాహ్నం కొద్దిసేపటి వరకు కూడా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది తొలి సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, తర్వాత అడిషనల్ కలెక్టర్లు వీళ్ళ ముగ్గురితోని కూడా ఈ 3 శాఖలకు సంబంధించిన వాళ్ళతోని మేజర్గా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు హాజరయ్యారు. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయబోతుంది అనే దానిపైన ఆ ఎజెండాగానే తీసుకొని కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. 100 రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోని 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. అప్పట్లో ఆ చెప్పిన ప్రకారమే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ 100 రోజుల్లో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఈ హామీలో భాగంగానే 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలను ఇప్పటికే ప్రజల్లోకి అమలు చేస్తున్నారు. ఇక మిగతా 4 గ్యారెంటీకి సంబంధించి ఉన్నాయి. ఆ 4ని కూడా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి అర్హుల ఎంపిక ఎట్లా ఉండాలి అనే దానిపైన ఇవాళ కలెక్టర్ల సమావేశంలో అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. అయితే అందులో ఏదైతే కాంగ్రెస్ ముందు నుంచి కూడా చెప్తా ఉందో 6 గ్యారెంటీల సంబంధించి ఈ పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారో ఇవి విజయవంతంగా ప్రజల్లోకి వెళ్ళాలన్నా, ఇవి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా అమలు కావాలన్నా ప్రజాప్రతినిధులు, తర్వాత జిల్లా కలెక్టర్లే కీలక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు జోడెద్దుల్లా పనిచేస్తే తప్ప ఈ పథకాలు విజయవంతంగా ప్రజల్లోకి వెళ్ళవని చెప్పేసి రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక మనము ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో, ఏదైతే ప్రజల కోసం ఏం చేయాలనుకుంటుంది, ఏ పథకాలు అమలు చేయాలని చెప్పేసి అనుకుంటుందో వాటిని మనం రీచ్ కావాలంటే, ఆ టార్గెట్ మనం రీచ్ కావాలంటే ప్రజాప్రతినిధులు, తర్వాత కలెక్టర్లు కూడా బాధ్యత వహించి బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కలెక్టర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు చేశారు. దీంతోపాటు సచివాలయంలో అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర అవసరాలకు సంబంధించి సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే విధంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు ఆ దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళే బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారుల ఇవాళ జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో సూచించారు. ఇక ప్రజాపాలన పేరుతో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 అంటే జనవరి 6 వరకు గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ గ్రామ సభలు విజయవంతం కావాలన్నా, గ్రామ సభల్లో ఏ సమస్యలు ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు అధికారుల దృష్టికి వస్తాయన్న దాని మీద అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఆ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు తీసుకోవాలి. గ్రామ స్థాయిలోనా, జిల్లా స్థాయిలోనా, రాష్ట్ర స్థాయిలో ఏ స్థాయిలో అవి పరిష్కారం అయ్యే విధంగా ఉంటాయనే దాని మీద కూడా ఒక అంచనా వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక దీంతో పాటు అభివృద్ధి అంటే ఏదో రంగుల మేడలు, తర్వాత గోడలకు రంగులేయడం కాదు. నిజమైనటువంటి అభివృద్ధి అనేది అట్టడుగున ఉండే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అందించే పథకాలు అందేలా ఉండాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో తన వాళ్ళకని చేయడమో, లేదంటే ఇంకో మన వాళ్ళని చెప్పేసి ఇవ్వడమో, తనకు తెలిసిన వాళ్ళని ఇవ్వడమో అది కాదు. నిజమైనటువంటి అర్హులను గుర్తించాలి. సో ఆ నిజమైనటువంటి అర్హులను గుర్తించాలంటే గ్రామ స్థాయిలో సభలు పెట్టాలి. ఆ సభల నుంచి అక్కడి నుంచే ఆ అర్హులకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇవాళ అధికారులకు సూచించారు. మొత్తానికి ఈ 5 సంవత్సరాలలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రజలకు ఏ పథకాలు అందించబోతుంది, ఆ పథకాల విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళ విధి విధానాలు ఏముండబోతున్నాయి, వాళ్ళు ఎట్లా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక 5 ఏళ్ల కాలంలో కూడా ఏ అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ భూములకు సంబంధించిన విషయాల్లో చాలా రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది. ధరణి విషయంలో కూడా చాలా మంది తనకున్న భూములను కూడా లేకుండా చేశారు, ధరణిలో చూపించలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. సో ఇలాంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంత భూములు ఉన్నాయి, ధరణిలో ఎంత చూపిస్తుంది, బయట ఎంత ఉంది, అసలు వాస్తవానికి ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్లను అడిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ 5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రజాప్రతినిధులు ఏం చేయాలి, కలెక్టర్ల విధులు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసినట్టు తెలుస్తా ఉంది యశోద.